కాకినాడ బస్ స్టాండ్ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా కనిపిస్తుంది. హే ఆల్, వెల్కమ్ టు లోకేష్ జర్నీ. సో కాకినాడలో ఉన్న కాకినాడ బస్ స్టాండ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో నేను ఇదివరకు వచ్చినప్పుడు తీయలేదు కాకినాడ బస్ స్టాండ్, సో అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాను. వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడే పార్క్ చేసుకోవాలి వెహికల్స్. సో వెహికల్స్ పార్క్ చేసుకొని ఇంక లోపలికి వెళ్ళాలి. ఫాస్ట్గా కవర్ చేసేస్తాను, ఓకేనా? ఇక్కడంతా వెహికల్స్ పార్కింగ్ కదా, ఇంకా అక్కడంతా కూడా బస్సెస్ పార్క్ చేసి ఉన్నాయి. ఇంకా ఇదేమో పార్సిల్ కొరియర్ బుకింగ్ కౌంటర్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇలా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా బస్సు టికెట్స్ కౌంటర్ అనమాట, టికెట్ కౌంటర్ ఇది. అదిగోండి రాజమండ్రి నాన్ స్టాప్ కౌంటర్ అంట. ఇంక ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తున్నా. వెళ్ళిపోదాం. ఎంతమంది కాకినాడ నుంచి ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేయలేకపోయాను, టైం సరిపోలే. ఇప్పుడు కూడా టైం లేదు, ఫాస్ట్గా వీడియో తీసుకొని మీకు చూపించేద్దామని వచ్చా లోపలికి. అబ్బో పెద్దదేనండి కాకినాడ స్మార్ట్ సిటీ బస్ స్టాండ్. మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో చూద్దాం, ఓకేనా? అదిగోండి ఇక్కడ 9th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న విజయవాడ, హైదరాబాద్, కర్నూలు వెళ్ళే బస్సెస్ అనమాట. సో ఇంకా ఇక్కడైతే చాలా క్లియర్గా రాశారు. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి చూడండి. సో హైదరాబాద్కి, విజయవాడకి లేదా బెంగళూరు, భద్రాచలం, అమ్మో ఎన్ని ప్లేసెస్కి వెళ్ళే బస్సెస్ ఉన్నాయో వాటి టైమింగ్స్ కూడా చాలా క్లియర్గా రాశారు. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి, ఓకేనా? కోటిపల్లి, అమ్మో ఏంటి పేర్లు, అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి, తుని అన్నీ. ఇంకా హైదరాబాద్ తెలంగాణ సైడ్ అయితే అక్కడ ఉన్నాయి హైదరాబాద్ బస్సెస్ అయితే. సో వాటి టైమింగ్స్ కూడా ఇలా ఉంది. ఈవినింగ్ 5:30 అయింది టైం ఇప్పుడు. సో కొంచెం బిజీగా ఉంది. ఇక్కడేమో అక్కడ కాఫీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్నారు. ఇదే టికెట్ కౌంటర్. అదిగోండి కరెంట్ బుకింగ్ కౌంటర్స్ ఇక్కడ. సో మనము అడ్వాన్స్గా రిజర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. అదిగోండి ఇక్కడ కూడా రాశారు. అదిగోండి బస్సెస్ టైమింగ్స్. మెయిన్ మనకి ఇవే కదా. బస్ నెంబర్స్, వాటి ప్రైజ్. వైజాగ్ బస్సెస్, అమ్మో ఎన్ని ఉన్నాయో వైజాగ్ బస్సెస్, విజయవాడ కదా. ఇదేమో ఎంక్వైరీ కౌంటర్. ఇంకా ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నారు కదా, అక్కడ ఏంటంటే డార్మిటరీస్ ఉంటాయి అన్నమాట. సో బెడ్లను వేసి మనం కావాలనుకుంటే రెస్ట్ తీసుకోవడానికి అలా డార్మిటరీస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ అన్ని షాప్స్. ఇంక ఇది తెలిసిన విషయమే, టీవీలు పెట్టారు. ఇంకా ఇక్కడేమో ఇలా ఉంటుంది కూర్చోడానికి. ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా, ఇప్పుడు 10th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయో చెప్తా. ఇంకా ఇవన్నీ కూడా షాపులు. బస్ స్టాండ్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కానీ ఇంకా తప్పదు అన్నప్పుడు ఇంకా కొనుక్కుంటాం కదా, ఫుడ్ కానీ బొమ్మలు కానీ, పిల్లలు ఏదైనా గోల్ చేస్తే అలా కొనుక్కుంటాం కదా. ఇంకా ఇదే వాటర్, అదిగోండి చల్లని నీరు. ఇంకా ఇక్కడ వాష్రూమ్స్. 14th ప్లాట్ఫామ్ యానం, అమలాపురం. లాస్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడుందో చూద్దాం. ఫుల్ బిజీగా ఉంది లోపల. ఇంక ఇలా బయటకు వచ్చాను. లాస్ట్ ప్లాట్ఫామ్ ఎంతో చూద్దాం. భలే ఉంది, భలే కనిపిస్తుంది. 9, 10, 11, 12, 13, 14, 15, 16 ప్లాట్ఫామ్సా? మొత్తం 17 ప్లాట్ఫామ్స్ అనుకుంటా. సో ఇప్పుడు 17th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం కదా. ఇంకా అటు వెళ్ళి చూస్తాను. అటు వెళ్ళి ఇంకే ప్లాట్ఫామ్స్ లేకపోతే 17 ప్లాట్ఫామ్సే మొత్తం ఈ కాకినాడ బస్ స్టాండ్కి. కాకినాడ వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఎంతమంది మీ ఊరిని మిస్ అవుతున్నారు? నాకు భలే ఇష్టం కాకినాడ. సో నడుస్తున్నాను. కొంతమంది చాలా బిజీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేను సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాను. దిశ ఉమెన్ పిఎస్ హెల్ప్ డెస్క్ ఉంది అక్కడ, చూసారా? ఇది చూడండి, ఇందాక మీకు చూపించాను కదా కాఫీ బ్రేక్. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ ఏదైనా తినచ్చు. ఇంకా ఇక్కడ కూడా బుకింగ్ కౌంటర్ అనమాట, అంటే టికెట్స్ తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్. ఇందాక 17 ప్లాట్ఫామ్స్ చూసాం కదా, అయితే 17 అండి మొత్తం ప్లాట్ఫామ్స్. అదిగోండి ఇక్కడేమో 1, 2, 3 ఇంకా అలా 4, 5, 6 అన్నట్టు మొత్తం 17 ప్లాట్ఫామ్స్ కాకినాడ బస్ స్టాండ్కి. అయితే నేను లాస్ట్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ నెంబర్కి బస్సులు వెళ్ళిపోతున్నాయి.
గ్రీన్ కలర్ బస్సెస్. అదిగోండి అక్కడ బ్రిడ్జ్ అలా కనిపిస్తున్నారు, అందరు వెళ్తున్నారు. సో మొత్తం కంప్లీట్గా 17 ప్లాట్ఫామ్స్ అనమాట కాకినాడ బస్ స్టాండ్కి. ఇంకా ఇదేమో బస్ డిపో, ఇది బస్ డిపో. ఇంకా అటు సైడ్ వెళ్తేనేమో 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. ఇందాక మీకు టాప్ వ్యూ చూపించాను కదా కాకినాడ బస్ స్టేషన్, ఇప్పుడు కింద ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇందాక మీకు అక్కడ నుంచే చూపించా స్టార్టింగ్లో. సో ఇంక ఇది, ఇంకా ఇటు సైడ్ ఏమో 2 వీలర్ పార్కింగ్ చూపిస్తాం. శ్రీ పిఆర్ మోటార్ వెహికల్ పార్కింగ్ కాకినాడ. అదిగోండి మనం ఏదైనా ఊరు వెళ్తే పార్క్ చేస్తాం కదా వెహికల్స్ ఇక్కడ బస్ స్టాండ్లో, సో ఆ ప్లేస్ ఇదే 2 వీలర్స్కి అయితే. సో చూసారు కదా, ఇది కాకినాడ బస్ స్టేషను. 17 ప్లాట్ఫామ్స్ మొత్తం. చాలా ఊర్లకి వెళ్ళే బస్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా అదనమాట ఈరోజు మన లోకల్ జర్నీలో ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 కాకినాడ బస్ స్టాండ్. బాయ్ బాయ్ బాయ్.